జయచంద్రారెడ్డి గారు, అంటే చాలా మందికి యుఎస్ వీసాకి సంబంధించి రిజెక్ట్ అయిందని చెప్పేసి వింటూ ఉంటాము. అసలు ఎందుకు రిజెక్ట్ అవుద్ది, వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే రిజెక్ట్ కాకుండా ఉండడానికి? శేషు గారు, యుఎస్ వీసా అనేది డైరెక్ట్గా చెప్పాలంటే వన్ వర్డ్ పిక్చర్ చేతిలో రాయలాంటిది. అది ఎవరికి వీసా వస్తుంది, అది ఎవరికి రాదని ఎవరు చెప్పలేరు. చాలామంది పేరెంట్స్ ఆర్ కన్సల్టెన్సీ, యాజ్ ఏ కన్సల్టెంట్గా నేను చెప్తున్నాను, మన ప్రాపర్ గైడెన్స్ అన్నీ మెయింటైన్ చేసి మన బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ ఉన్నా కానీ వీసా వస్తుందని గ్యారంటీ లేదు. సో యాజ్ అన్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యాజ్ ఏ కన్సల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రెగ్యులర్ డాక్యుమెంటేషను, యూఎస్ రిక్వైర్డ్ డాక్యుమెంట్లు మెయింటైన్ చేసి వీసా ఇంటర్వ్యూకి వెళ్తే 2 minutes అంత, నేను ఇంతసేపు కూడా మాట్లాడిన టైం కూడా వాళ్ళు మనకి ఇవ్వరండి. 2 minutesలోనే ఆడికి ఆ 2 minutesలో నచ్చితే, ఇట్ మీన్స్ మనం ఇంప్రెస్ చేయగలిగితే వీసా అనే దానికి వీసాకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీసా రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది, ఏ కారణం వల్ల రిజెక్ట్ అయింది అనేది వీసా ఆఫీసర్ మనకి ఎప్పుడు చెప్పరు. జస్ట్ రెగ్యులర్గా అండర్ 214B అనేది ఒక ఫామ్ ఇస్తారు. సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే, ఈ సమయంలో మీ వీసా నేను ఇవ్వలేకపోతున్నాను, అంతే, ఇవ్వలేకపోతున్నాను. ఇట్ మీన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటే, ఇట్ మీన్స్ కౌన్సిలర్ ఈజ్ అన్సాటిస్ఫైడ్ ఫర్ దట్ టైం.